తెలంగాణ కాంగ్రెస్ లో మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖపై సొంత నేతల విమర్శలు గుప్పుమన్నాయి. సురేఖను బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అంతేకాకుండా చిన్నారెడ్డి అభిమానులు ఏకంగా గాంధీ భవన్ ముట్టడించారు. దీంతో ఏ జిల్లా చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాపాలనలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు తిప్పలు తప్పడం లేదా? గ్రూప్ రాజకీయాలతో టీ కాంగ్రెస్ ఎందుకు ఆగమంచం అవుతుంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో హస్తం లీడర్ల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. ఒరిజినల్ వర్సెస్ వలస లీడర్ల మధ్య ఫైట్ నడుస్తోంది. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవా? అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ నిజమేనా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత పలకరించేదెవరు? సురేఖ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారా? రాష్ట్రంలో గొంతు నొక్కి పాలన సాగిస్తున్నారా? ఆరోపణలకు సమాధానాలు చెప్పేదెవరు అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టలేదా? సీఎం సోదరులపై భూదందా ఆరోపణలపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? కొండా సుష్మిత కామెంట్లతో హస్తం పెద్దలు ఉలిక్కిపడ్డారా? విమర్శలు తట్టుకోలేకనే కొండాను టార్గెట్ చేశారా? వనపర్తిలో చిన్నారెడ్డిని రోజు అవమానిస్తున్నారా? రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పేముంది? కోమటిరెడ్డి రాజగోపాల్కు మినిస్టర్ హామీ నిజం కాదా? ఏఐసీసీ పెద్దలు ఆయనకు హామీ ఇవ్వలేదా అంటూ కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గతమెంతో ఘనకీర్తి అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటారు. గ్రూప్ రాజకీయాలు సహజమంటూ లైట్ తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు గాంధీభవన్లో కొత్త కల్చర్ మొదలైనట్లుంది. ఏకంగా మంత్రిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుగుబావుట ఎగరవేశారు. ఆమె కుమార్తె మాట్లాడిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ నుంచి మినిస్టర్ కొండా సురేఖ్ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొండా సుష్మిత కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళంతా అడిగిన ప్రశ్నల్లో తప్పేముంది? తప్పొప్పులను గుర్తించడమే నిజమైన ప్రజాస్వామ్యం కాదా? అలాంటప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లతో రచ్చ చేస్తున్నారన్నది కొందరు కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన. టీ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని బహిరంగంగా టార్గెట్ చేయడం, ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించడం సరికాదు అన్నారు. కొండా సురేఖ వ్యవహారంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్.
ముగిసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే నాయని రాజేందర్ గారు చూస్తున్నాం. ఈ సమావేశం నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? లక్షలాది మంది కార్యకర్తలతోటి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది, త్యాగాలతోటి. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చేస్తే, అలాంటి వాళ్ళు చేసిన కష్టాయుతంతో వచ్చిన ప్రభుత్వాలు ఇవి. ప్రభుత్వం ఇది. దీనిని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి, పదవుల గురించో రోడ్డు మీదకి ఎక్కి పార్టీని నష్టపరుస్తాం, మాకు పదవులు ఇస్తే ఇట్లుంటుంది, లేకపోతే అట్లా చేస్తాం, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తే అది మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటికి రోడ్డు మీదకి వచ్చి ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్. గతంలో కూడా అనేక మంది మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, చెన్నారెడ్డి మాట్లాడారు, అక్కడ చాలా మంది మాట్లాడినప్పుడు కూడా కొండా సుస్మిత మాట్లాడిన తీరుపై ఈ రకంగా సమావేశం నిర్వహించడాన్ని ఎలా చూస్తారు? చెన్నారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు? చిన్నారెడ్డి గారు వారికి ఇలా మాట్లాడిన షోకాజ్ నోటీస్ వారికి కూడా ఇచ్చినట్టుంది కదా. మరి ఎవరు మాట్లాడినా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పటమే తప్ప దాని గురించి నువ్వు నేను కులం మతం ఇవన్నీ మధ్యలో అంటగట్టే దుకాణాలు ఇవన్నీ. కులం ఉంటే తిట్టొచ్చా? ఇదేం సంస్కృతి? మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి అమ్మా, మీ మంత్రిగా ఉన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం ఉంది అక్కడ అనేది చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఇన్ఛార్జ్ అంటేనే అది కదా. వారు కూడా జిల్లాకి ఇన్ఛార్జ్ చేసాను కదా. ఆడ వారు ఇది నడవకపోతే వీళ్ళది నడుస్తుందా? కానీ బీసీ మహిళని టార్గెట్ చేశారు. బీసీ మహిళని మొదటి నుంచి కూడా అణచివేసే ధోరణి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కొండా సురేఖ. చూడండి, బీసీ మహిళని టార్గెట్ చేసిన వాళ్ళైతే బీసీ మహిళకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారండి? ఎట్లా మాట్లాడతారు మీరు? 4 పార్టీలు తిరిగి వచ్చినా ఇవ్వలేదా? టార్గెట్ చేయటం ఏంది? ఇవన్నీ మధ్యలో బ్లాక్ మెయిలింగ్ చేయడానికి వాడుకోవటానికి. మేము ఎన్ని తప్పులు చేసినా అన్ని మాఫ్ అవుతాయి కులం ఉంటే. ఏం పద్ధతులు అవి? అంటే అధిష్టానాన్ని కలుస్తారు, అధిష్టానాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ కలిసి మళ్ళీ దీనిపై ఫిర్యాదు చేశారా? మేము ఎవరు మాట్లాడినా వారిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకరిని పేరు ఇంకో పేరు అని కాదు, ఎవరు మాట్లాడినా. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మీ ఎమ్మెల్యేలు? మేము క్లియర్గా చెప్తున్నామండి, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మీరు కేర్లెస్ చేయటం వలన ఈ యొక్క దుస్థితి వస్తున్నది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసినా, నేను చేసినా, నువ్వు చేసినా. చూస్తున్నాం, పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరు ఉల్లంఘించినా కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా అనేక అంశాలు చర్చించారు. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మొన్న చెన్నారెడ్డి కావచ్చు, మరోవైపు సుస్మితా పటేల్ కావచ్చు, వీరందరూ కూడా పార్టీని బదనాం చేసే దిశగా, పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేస్తే అల్టిమేట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారిపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అందులో భాగంగానే ఈరోజు సమావేశం తన అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలి, వెంటనే బేషరతుగా మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలి. దీనిపై అధిష్టానాన్ని ముఖ్యమంత్రి కూడా కలిసి విజ్ఞప్తి చేస్తామంటూ కూడా అటు ఎమ్మెల్యే నాయన రాజేందర్ చెప్పిన పరిస్థితి. రామ్తో సునీల్ రాజ్, హైదరాబాద్.